రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనలే తాత్విక పునాదిగా, ఆశయాలుగా, సిద్ధాంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించటం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన ఆలోచనల, ఆశయాలను సమూలంగా నాశనం చేయటానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్న పరిస్థితులలో తప్పనిసరి అయిన స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని ధిక్కరించి బయటికి రావటము, ఆ తర్వాత అనేక రకాలైనటువంటి కష్టాలకు ఓర్చి, భరించి, సహించి ప్రజల కోసమని తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు తన అకుంఠితమైనటువంటి నాయకత్వ ప్రతిభతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి దాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్ళి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయ బలం ఎంతది అన్నది ఎలుగెత్తి చాటి ప్రజల గుండెల్లో ఒక చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకొని ఏ ఒక్కరితో పొత్తు అన్నది కూడా ఏర్పరచుకోకుండా, తప్పుడు వాగ్దానాలు చేయకుండా 67 స్థానాలను శాసనసభ్యులుగా గెలిపించుకున్నటువంటి ఘన చరిత్ర భారతదేశ రాజకీయాలలో 37 సంవత్సరాల వయసున్నటువంటి ఓ యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వలనే సాధ్యమైంది. చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అనైతిక పొత్తులతోటి, హామీలతోటి 3 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి దమన నీతికి వ్యతిరేకంగా ఈ 3 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తన అపారమైనటువంటి నాయకత్వ ప్రతిభతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయటము, ఉద్యమాలు సాగించటము, అటు శాసనసభ వేదికగా ఇటు ప్రజాక్షేత్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానాలను ఎండగడుతూ చంద్రబాబు యొక్క నాయకత్వపు లోపాన్ని ఎత్తి చూపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరం ప్రజల్లో ఎంతగా ఉన్నది అని తెలియచేస్తూ ఈ 3 సంవత్సరాల కాలం కొనసాగినటువంటి దశలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రజలకు పునరంకితమవుతూ ఈ ప్లీనరీ ద్వారా అనేక రకాలైనటువంటి తీర్మానాలు చేసి ప్రజల యొక్క ప్రయోజనాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా కట్టుబడి ఉన్నది, ఈ రాక్షస ప్రభుత్వం ప్రజలను ఏ రకంగా లూటీ చేస్తున్నది, ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నది, అవినీతి అనకొండలాగా ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో పారుతోంది చంద్రబాబు గారి నాయకత్వాన, ఇవన్నీ కూడా తెలియచేస్తూ ప్రజలకు బాధ్యతాయుతమైనటువంటి పాలనను అందించటం కోసమని రాజశేఖర్ రెడ్డి గారు ఏ రకంగా అయితే తన కనురెప్పల్లాగా ప్రజలనందరినీ కూడా కాపాడాడో, కన్న బిడ్డల్లాగా పిల్లలందరినీ మొత్తం రాష్ట్రాన్నంతా చూసుకున్నారో, ఈ రాష్ట్రంలో ఆయన అభివృద్ధి, సంక్షేమము 2 కళ్ళుగా అవే తన లక్ష్యాలుగా, జీవిత ధ్యేయంగా ఏ రకంగా అయితే పాలన సాగించారో ఆ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనల బలంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునరంకితమవుతూ పునరుత్తేజం కావటం కోసమని ఈ ప్లీనరీని ఒక వేదిక చేసుకోబోతుంది. ఒకవైపున తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అరాచక పాలనను సూక్ష్మ స్థాయిలో శోధించి దానిని ఎండగడుతూ, మరొక వైపున ప్రజల పట్ల మేమెంతగా బాధ్యతాయుతంగా ఉంటాం, ప్రజలకు ఏ రకంగా మేము రక్షణగా ఉంటాం, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలే మా తాత్విక బలం అని మరోసారి ఎలుగెత్తి చాటి, రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనలంటే మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులందరినీ కూడా తన కన్న తల్లుల్లాగా కాపాడుకోవటం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన దళిత వర్గాల ప్రజలందరి జీవితాలలో ఒక వెలుగును నింపటం కోసమని 5 సంవత్సరాల 3 నెలల కాలంలో రాజశేఖర్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఆయన మరణించిన తర్వాత ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక దేవుడిగా బాసిల్లుతున్నారో, ఆ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు, ఆలోచనలను మరింత పదును పెట్టి ప్రజలకు భరోసా కల్పిస్తూ వాళ్ళ కన్నీళ్లను తుడుస్తూ మేమున్నాం, మాకు మీరు పాలన అందిస్తే రాజశేఖర్ రెడ్డి గారిలాగా మొత్తం ప్రజలందరినీ కూడా ఒక సుభిక్షమైనటువంటి రీతిలో పాలన తీసుకుని వచ్చి ప్రజల గుండెల్లో ఒక మంచి గుర్తుండిపోయే విధంగా పాలన సాగించటం కోసమని తీసుకురావాల్సినటువంటి బాధ్యతని ప్రజలకు తెలియజేస్తూ ప్రజల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా
నిబద్ధతతో నిలుస్తోందో తెలియజెప్పటమే లక్ష్యంగా ఈ ప్లీనరీ జరగబోతుంది. ఈ ప్లీనరీలో దాదాపు 18 రకాల ప్రజా ప్రయోజన తీర్మానాలు పార్టీ చేయబోతున్నది. అందులో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఈ మోసపు అవినీతికర విధానాలను బట్టబయలు చేయటమే కాకుండా ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా కట్టుబడి ఉన్నది అన్నటువంటి అన్ని విషయాలను తెలియజేస్తూ అనేక రకాలైనటువంటి చర్చలు ఈ వేదిక ద్వారా మొత్తం రాష్ట్రానికంతా ప్రతి ఒక్క ప్రతినిధుల మధ్యన జరిగేటువంటి ఈ చర్చలే మొత్తం ప్రజలకందరికీ కూడా తెలియజేస్తూ చేరువయ్యే విధంగా ఈ ప్లీనరీ సాగబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తరువాత 3వ ప్లీనరీ ఇక్కడ 8-9 తారీఖుల్లో ఏర్పాటు చేయాలి, నిర్వహించాలన్నటువంటిది మన పార్టీ ప్రతినిధుల ఉద్దేశం మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం 18 అంశాలపైన కూలంకషంగా అన్ని అంశాలను చర్చించి తీర్మానాలు చేయడం జరుగుతుంది. ఇది కాకుండా పార్టీ అధ్యక్షుని ఎన్నిక కార్యక్రమం కూడా ఈ యొక్క ప్లీనరీలో జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ 3 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చనటువంటి నేపథ్యం, ప్రభుత్వం అవలంబించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ఇవే కాకుండా రాబోయేటటువంటి 2 సంవత్సరాల్లో ప్రధాన ప్రతిపక్షంగా, ఏకైక ప్రతిపక్షంగా ఎటువంటి పాత్ర పోషించాలి, ఈ 3 సంవత్సరాలు మనం చేసినటువంటి ఉద్యమాలు, ప్రజల కోసం సాగించినటువంటి పోరాటాలు ఏ విధంగా మలుచుకొని వచ్చే 1.5 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఏం చేయాలి అన్నటువంటి ఒక ప్రణాళికను రూపొందించుకోవడం, వచ్చే సార్వత్రిక ఎన్నికల్ని ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేటటువంటి ప్రణాళికలు ఏ విధంగా రూపొందించుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా రాబోయేటటువంటి ప్లీనరీలో చర్చించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఒక్క విషయాన్ని నేను తెలియజేయదలుచుకున్నాను. గత మాసంలో తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో జరుపుకున్నటువంటి ప్లీనరీ నేను ఒక తద్దినంగా పోలుస్తున్నాను. అదేవిధంగా మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుకోబోయేటటువంటి ప్లీనరీ 8-9 తారీఖుల్లో ఒక మహోత్సవమైనటువంటి కార్యక్రమంగా అభివర్ణిస్తున్నాను. ఎందుకంటే దానికి తెలుగుదేశం పార్టీ ఆ ప్రతినిధులు నుంచి వచ్చినటువంటి స్పందన, ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ఈరోజు ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరిగినటువంటి వ్యతిరేకత, అవన్నీ కూడా చాలా ప్రస్ఫుటంగా తెలుగుదేశం పార్టీ ప్లీనరీలో ప్రతిబింబించాయి. మనం జరుపుకోబోయేటటువంటి ప్లీనరీ నియోజకవర్గ స్థాయిలోనైతేనేమి, జిల్లా స్థాయిలోనైతేనేమి జరుపుకున్నటువంటి ప్లీనరీల్లో ప్రతినిధులు చూపించినటువంటి ఉత్సాహం, ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన రెండూ కానీ పోల్చి చూసినట్లయితే జరగబోయేటటువంటి ప్లీనరీ 8-9 తారీఖుల్లో ఒక చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలబడిపోతుంది అన్నటువంటిది తెలియజేసుకుంటాం. సార్, మొత్తం అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి వేలాది మంది రాబోతున్నారు. వారికి సంబంధించి మొత్తం కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయినట్లుగా ఉంది కదా. ఈ వచ్చే వారికి సంబంధించి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి కార్యక్రమాలు కానీ ఎలాంటి ఇది ఉండబోతుంది సార్? హాజరు కాబోయేటటువంటి ప్రతినిధులందరికీ కూడా అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. ఉదయం ఉపాహారం దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్, స్నాక్స్, అలాగే రాత్రి పడుకునేదానికి వసతులు, రెండవ రోజు కూడా 9వ తారీఖు కూడా ఎవరికీ అసౌకర్యం కలగకుండా చూసుకునేటటువంటి బాధ్యత పార్టీ యొక్క అధిష్టానం తీసుకున్నది. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా, జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ఈ విజయానికి కృషి చేస్తున్నారని తెలియజేసుకుంటున్నాను.